ఓ యువనటి స్నేహితురాల్ని నమ్మించి ఏకంగా కిలో బంగారం కొట్టేసిన ఘటన షాకింగ్ గా మారింది. ఆన్లైన్లో పరిచయం పెంచుకొని స్నేహం పేరిట చేరువై స్నేహితురాలి ఇంట్లో బంగారంపై కన్నేసిన ఓ సినీ నటి బెడ్రూమ్లోని కప్బోర్డ్లో భద్రపరిచిన బంగారాన్ని విడతల వారీగా మాయం చేసేసింది. కొద్ది రోజుల తర్వాత చోరీ విషయం గుర్తించిన స్నేహితురాలు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నటి సౌమ్య శెట్టి బండారం బయటకు వచ్చింది. దీంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నంలోని దొండపర్తి ప్రాంతంలోని బాలాజీ రెసిడెన్స్ లో ఉంటున్న జనపాల ప్రసాద్ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన కుమార్తె మౌనిక 2016లో బీటెక్ చదువుతుండగా యూట్యూబ్ రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించే వెంకటాపురానికి చెందిన సౌమ్యతో పరిచయం ఏర్పడింది. మౌనికకు మోడలింగ్ పై ఆసక్తి ఉండడంతో ఇద్దరు కలిసి షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. తర్వాత మౌనికకు వివాహం చేయడంతో ఇద్దరి మధ్య స్నేహం తెగిపోయింది. ఇక సౌమ్య కూడా ప్రేమ వివాహం చేసుకుంది. ఇటీవల మౌనికకు పాప పుట్టడంతో ఇన్స్టాగ్రామ్ లో ఫోటోని పోస్ట్ చేసింది. ఇక సౌమ్య శెట్టి ఆ పోస్ట్ ను చూసి కామెంట్ పెట్టింది. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ స్నేహం చిగురించింది. దొండపర్తిలోని పుట్టింట్లో ఉంటున్నానని మౌనిక చెప్పింది. ఇక సౌమ్య శెట్టి కూడా తాను ఇటీవలే కొన్ని సినిమాల్లో నటించానని, మరికొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తున్నానని చెప్పింది. ఈ క్రమంలో సౌమ్య మౌనిక ఇంటికి వెళ్లి వచ్చింది. అయితే బంధువుల ఇంట శుభకార్యం ఉండటంతో మౌనికతో పాటు ఆమె తల్లిదండ్రులు బంగారు ఆభరణాల కోసం కప్బోర్డు తెరిచారు. ఆ ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరించారు. తరచూ ఇంటికి వచ్చి వెళ్లిన వారిలో సౌమ్య శెట్టి ఉన్నట్టు చెప్పడంతో పాటు ఆమె పలుమార్లు వాష్రూమ్ కి వెళ్తాను అంటూ మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకునేది అని చెప్పారు. దీంతో పోలీసులకు ఆమెపై అనుమానం ఏర్పడింది. ఆమె బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి లావాదేవీలను పరిశీలించారు. ఫిబ్రవరి 6న విశాఖలోని లలిత జ్యువెలరీలో 10 లక్షల విలువైన పాత బంగారం విక్రయించి కొత్త నగలు తీసుకున్నట్టు గుర్తించారు. అలాగే కురుపా మార్కెట్లోని 2 బంగారం దుకాణాల వద్ద పాత బంగారం విక్రయించి ఆ డబ్బుని ఏటీఎం ద్వారా తన ఖాతాలోకి డిపాజిట్ చేసుకున్నట్టు గుర్తించారు. దీంతో సౌమ్య శెట్టిని అదుపులోకి తీసుకుని విచారించగా మొదట తనకి ఏమీ తెలియదని చెప్పింది. పోలీసులు ఆమె లావాదేవీలను బయటపెట్టడంతో నేరాన్ని అంగీకరించింది. ఇక బంగారం విక్రయించిన డబ్బులో 4 లక్షలు ఖర్చు పెట్టి గోవాలో ఎంజాయ్ చేశానని, మరో 2 లక్షలు క్రెడిట్ కార్డ్ అప్పులు కట్టానని, 1.5 లక్షలతో కారుకు మరమ్మతులు చేయించానని తెలిపింది. స్నేహితురాలి ఇంట్లో విడతల వారీగా కేజీ బంగారాన్ని సౌమ్య శెట్టి చోరీ చేసింది. ఇక ఇప్పుడు అసలు విషయం బయటపడడంతో జైల్లో హూచలు లెక్క పెడుతోంది.